హలో మై డియర్ ఫ్రెండ్స్, మేము ఆదివారం రోజు నోము అయితే తీర్చుకున్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి. కుంకుమ భరణ నోము అండి. నా టోన్ బాగాలేదు, ఎందుకంటే నాకు వాయిస్ బాగాలేదు, కోల్డ్గా ఉన్న వలన. అలాగైతే కాళ్ళకి పసుపు రాసి మన గంధం బొట్టు పెట్టండి వాయనాలు అయితే ఇచ్చారు. ఫస్ట్ ఇది కుంకుమ భరణ నోము ఎలా స్టార్ట్ చేస్తారంటే, స్టార్టింగ్ రథసప్తమి రోజు నాడు ఈ స్టోరీ అయితే చదువుకుని నోములు ఏ నోము అయితే మనం పట్టాలనుకున్నామో ఆ నోము స్టోరీ ఉంటుందండి. ఆ స్టోరీ రోజు చదవాలి. ఏ రోజు వరకు అయితే మనం తీర్చుకుంటామో ఆ రోజు వరకు కూడా ఆ స్టోరీ అనేది చదివి, మనం ఏ రోజు అయితే తీర్చుకుంటున్నామో ఆ రోజు కూడా స్టోరీ చదివి ముత్తైదువులు పేరెంటాలకి మనం కుంకుమ భరణ నోము కాబట్టి కుంకుమని వీళ్ళు వాయనం కింద ఇస్తున్నారండి. తాంబూలము కుంకుమ భరణ ఇచ్చారండి. ఈ విధంగా రోజు కథ చదివి అక్షింతలు అనేది దేవుడి మీద వేసుకుని మన తల మీద వేసుకుని రోజు ఉండాలి. ఎప్పుడైతే తీర్చుకుంటామో అప్పటితో ఆ నోము అయితే కంప్లీట్ అయినట్టు అనమాట. ఇలా చాలా రకాల నోములు మన హిందూ సాంప్రదాయంలో చాలా ఉన్నాయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదిగోండి రెడ్ కలర్లో ఉంది కదండి కుంకుమ భరణ, అలాగా పెద్ద ముత్తైదువు గారికి ఇచ్చారండి. థ్యాంక్ యూ.